My name is K. Vijayalakshmi. I am studying in 10th class from the KGBV Nidamanur. మ్యాథమెటిక్స్ యాక్టివిటీలో భాగంగా గుణకారాలను సులువైన పద్ధతిలో ఎలా చేయాలో చెప్తాను. కింద ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. 23 × 27 621. 23 అని ఉంది. 10ల స్థానంలో 2 ఉంది, 1ల స్థానంలో 3 ఉంది. ఇప్పుడు 2 తర్వాత ఏమొస్తుంది మనకి? 3. 3 2 ఎంత? 6. నెక్స్ట్ 1ల స్థానంలో ఏముంది? 3. 3 7 ఉంది. 3 ఏళ్ళు ఎంత? 21. 621. ఇప్పుడు మనం గుణకారం చేసుకున్నా కూడా 621 వస్తుంది. ఇక సేమ్ అంతే. నెక్స్ట్ 43 × 47. 4 తర్వాత ఎంత వస్తుంది? 5. 4 5 ఎంత? 20. 23 × 7. 3 ఏళ్ళు ఎంత? 21. నెక్స్ట్ 121 × 129. 12 తర్వాత ఎంత వస్తుంది? 13. 13 × 12 156. 1 9 9. 09 అని రాయాలి, ఉట్టి 9 రాయొద్దు. నెక్స్ట్ 112 × 118. 11 తర్వాత ఏమొస్తుంది? 12. 11 × 12 132. 2 ఎముల 16. 31 × 39. 3 తర్వాత ఎంత? 4. 4 ముళ్ళ 12. 1 9 9. 09. 69 × 61. 6 తర్వాత ఏమొస్తుంది? 7. 6 ఏళ్ళు ఎంత? 42. నెక్స్ట్ 9 1. 9 1 9 09. ఇట్లా మనం సులువుగా చేసుకోవచ్చు. ఇట్లా చేయాలంటే 2 ట్రిప్స్ ఉన్నాయి, చెప్తా. 2. ఒకటి ఏంటిదంటే ఉదాహరణకు 31 × 39 తీసుకుందాం. ఇప్పుడు 31 × 39 ఉంది కదా. ఈ 10ల స్థానంలో 3 3 2 సమానంగా ఉండాలి సంఖ్యలు. 3 ఉంది 3 ఉంది, సమానంగా ఉన్నాయి కదా. 3. నెక్స్ట్ 1ల స్థానంలో 1 9. ఈ 1 9ని కూడితే 10 రావాలి. ఇట్లా 10 వస్తే మనం ఇట్లా లెక్కలు ఇచ్చినప్పుడు సులువుగా చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఇంకొకటి చూద్దాం. 69 × 61. 6 6. 10ల స్థానంలో 6 6 సమానంగానే ఉన్నాయి కదా. 1ల స్థానంలో 9 1. 9 + 1 10. 10 వచ్చింది కదా. నెక్స్ట్ 112 × 118. 11 11 సమానంగానే ఉన్నాయి సంఖ్యలు. 2 8. 2 8 కూడితే ఎంత వచ్చింది? 10. నెక్స్ట్ ఇంకొకటి తీసుకుందాం. 121 × 129. 12 12 సమానంగా ఉన్నాయి. 1 9. 1 ప్లస్ ఎంత? 1 + 9 ఎంత? 10. నెక్స్ట్ 23 × 27. 2 2 సమానంగానే ఉన్నాయి సంఖ్యలు. 3 + 7. 3 + 7 కూడితే ఎంత? 10. 10. ఇట్లా మనం ఈ ట్రిప్స్ని ఉపయోగించి చేస్తే గుణకారాలు చాలా సులువుగా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.